ఆచార్య శ్రీనివాస గారికి గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఆయనకి 2004లో ధ్యాన పరిచయం అయ్యింది. శాకాహారం యొక్క విశిష్టత తెలుసుకున్న తర్వాత వారు దాని ఆవశ్యకతను అందరికీ తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ లక్ష్యాన్ని పెట్టుకొని నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ అనేటువంటి మూమెంట్ని ఆయన స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇస్లాం అండ్ వెజిటేరియనిజం అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఇదే వేదిక మీద మొదటి ఉగాది ధ్యాన మహాయజ్ఞంలో ఆయన అనువాదం చేసి పత్రిజీ గారి చేతుల మీదుగా దాన్ని రిలీజ్ చేశారు. చాలా మందికి అపోహలు ఉంటాయి. ఇస్లాం అంటే ముస్లిం మతంలో అందరూ ఎంతో మాంసభక్షణ చేస్తారు, గోవుల్ని కోస్తారు. కానీ ఇస్లాం ఏం చెప్తుంది అనేది ఎవరికీ తెలియనటువంటి నిజాలను ఆ పుస్తకాల ద్వారా ఆయన తెలుగులోకి కూడా అనువాదం చేసి అందరికీ తెలియచేశారు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ వారి ద్వారా స్పిరిచువల్ సైంటిస్ట్ అనేటువంటి పురస్కార బిరుదుతో ఈయన్ని గౌరవించింది. సో ఆచార్య శ్రీనివాస్ గారిని మన కరతాళ ధ్వనులతో సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం మిత్రులారా. మరియు నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ వీరి టీం మెంబర్స్ని కూడా సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. ముందుగా రాఘవేంద్ర. నమస్తే అండి, నా పేరు రాఘవేంద్ర. ఇక్కడికి విచ్చేసిన ఆత్మీయ బంధువులందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం అక్టోబర్ గాంధీ జయంతి సందర్భంగా 5 రోజులు మనం హైదరాబాద్లో ప్రోగ్రాం నిర్వహించుకోబోతున్నాం. తప్పనిసరిగా మనం అందరం అటెండ్ అవ్వాలి. దాన్ని ప్రోగ్రాం చాలా చాలా గ్రాండ్గా చేస్తున్నాం. మనందరం పాల్గొవాలి ఈ విషయంలో. సో అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ. అన్నపూర్ణ మేడం. నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ తరపున ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తూ శ్రీనివాస్ గారు మరి అవార్డు కూడా తీసుకున్నారు, స్పిరిచువల్ సైంటిస్ట్ అని. వారికి గట్టిగా క్లాప్స్ కొడదాం మనం. మరి వారి ఆధ్వర్యంలో 5 రోజులు అక్టోబర్లో అద్భుతమైన ధ్యాన మహాసభలు జరగబోతున్నాయి. మరి దానికోసం వివరించడానికి ఇక్కడ టీం అందరూ రావడం జరిగింది. చాలా అద్భుతంగా జరుపుకోబోయే ఆ ధ్యాన మహాసభల గురించి తెలుసుకుందాం మనందరం. థ్యాంక్ యూ మేడం. అనంతలక్ష్మి మేడం. ముందుగా గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజికి ప్రణామాలు తెలుపుకుందారండి. శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రానికి ప్రణామాలు తెలుపుకుందారి. మనందరికీ ప్రణామాలు తెలుపుకుందారి. మరి పత్రి సార్ ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయంలో భాగంగా మరి శ్రీనివాస్ సార్ వెజిటేరియన్ మూమెంట్ ఎంత అద్భుతంగా ప్రచారం చేస్తూ మరి ప్రపంచ స్థాయిలో ఈవేళ మీరందరూ ఏవి చూశారు కదండి. అందరూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థాయిలో ఉంది ఏదంటే పిఎస్ఎస్ఎం సొసైటీ అద్భుతంగా వెళుతుంది. కాబట్టి మరి వచ్చే అక్టోబర్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు హైదరాబాద్లో జరిగేటువంటి ధ్యాన మహాసభలు ప్రపంచ వెజిటేరియన్ ధ్యాన మహాసభలండి. మరి ఆ సభలందరికీ మరి మనమందరం వెళ్దారా? ఓకేనా? ప్రపంచ స్థాయిలో వెజిటేరియన్ మూవ్మెంట్. ఎందుకంటే పత్రి సారు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని శాకాహారిగా మార్చాలన్నారు. ఆయన లక్ష్యమే మన లక్ష్యం, మన లక్ష్యమే ఆయన లక్ష్యం. ఇదే దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. గురువుకి ఇచ్చే రుణము తీర్చుకోవాలంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ వర్క్ చేసి తీరాలండి. పదవి ఉందా పదవి లేదా అని కాదు. నువ్వు ఎక్కడ చేసావు అక్కడ చేసావు అన్నది ఎక్కడ చేసినా మనదే. విశ్వవ్యాప్తం బ్రహ్మర్షి పత్రిజీ విశ్వవ్యాప్తంగా ఎలా అయితే చేస్తారో వర్క్ మనందరం కూడా విశ్వవ్యాప్తంగా ప్రతి వర్క్ లోనూ పాల్గొనాలని ప్రతి పిరమిడ్ మాస్టర్ని శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. ఈ వెజిటేరియన్ మూవ్మెంట్ లో మరి ప్రతి ఒక్కరూ ప్రపంచ స్థాయిలో ధ్యాన మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి అందులో మనందరం భాగస్వాములు అవుదారి. ప్రతి ఒక్కరూ ఆ మహాయజ్ఞంలో ఒక సమిధిగా మనం కూడా కదులుదారి. అందులో నేను కూడా ఒక సమిధిగా తయారై వస్తున్నాను. దగ్గరలోకి వచ్చాక మీ ఇంటింటికి మీ డోర్ తడుతుంది అనంతలక్ష్మి వచ్చి. ఎందుకు వస్తుందో అనంతలక్ష్మి తెలుసు కదా. ఓకే, రెడీగా ఉండండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ మేడం. మనకి వశిష్ఠ గౌతమి ట్రస్టీకి మేనేజింగ్ ట్రస్టీగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు సూర్యారెడ్డి గారి మెసేజ్. అహింస భూమాత సాక్షాత్కారాన్ని నా కల్లారా వీక్షించడమే నా ఒక్కగానొక్క కోరిక అని మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి ఎప్పుడో పిలిపించారు. ఒకసారి మన గురువు గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి మన ఈస్ట్ గోదావరి నుంచి ఆయన దగ్గర గత 20 సంవత్సరాల నుంచి ఒక పరిపూర్ణమైన స్పిరిచువల్ సైంటిస్ట్గా తయారయ్యి ఆయన లక్ష్యంలో భాగంగా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేసి అహింస యజ్ఞాలు అనేది మనకి మొదలుపెట్టి ఇక్కడ మన రీసెంట్గా ఈస్ట్ గోదావరిలో చేశారు, కాకినాడలో చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక మహాయజ్ఞ రూపంలో 5 రోజులు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు
మరి మహాయజ్ఞంగా చేయడం అనేది చాలా గొప్ప విశేషం అండి. మనం శ్రీనివాస్ గారికి మనందరి సహాయ సహకారాలు అందిద్దాం. గురువు గారి లక్ష్యమైన శాకాహార జగత్లో మనం కూడా పాలు పంచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఉగాది మనకి 2 విషయాలు నేర్పిస్తుంది. మొట్టమొదటిది ఏమిటంటే, నాతో పాటు చెప్పండి, పాత ఒక రోత, గట్టిగా చెప్పాలి, పాత ఒక రోత కొత్త ఒక వింత. పాత ఒక రోత కొత్త ఒక వింత. ఇది మొట్టమొదటి నేర్చుకోవాలి మనం. ఈ శరీరాన్ని నడిపించేది లోపల ఉంది కదా, మనం ఆత్మ పదార్థం, మనందరికి తెలుసు. ఆ ఆత్మ ఏం కోరుకుంటుందంటే ఎప్పుడు కూడా కొత్త దానాన్ని కోరుకుంటుంది. ఎప్పుడు ఈ స్టేజ్ ఎప్పుడు ఇలాగే చేసామనుకోండి బాగుంటుందా? బాగుండదు. ఈ సంవత్సరం ఒక రకంగా చేయాలి, ఇంకొక సంవత్సరం ఇంకొక రకంగా చేయాలి. ఇదే బట్టలు నేను ఎప్పుడు వేసుకు తిరుగుతున్నాను అనుకోండి, ఇదే రంగు, బాగుంటుందా? బాగుండదు. ప్రతిరోజు ఒకటే కూర తింటున్నాం అనుకోండి, వంకాయ కూర, బాగుంటుందా? బాగుండదు. బాగుంటుందా? బాగుండదు. ఆత్మ ఎప్పుడు కూడా కొత్త కొత్తగా కోరుకుంటుంది. కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త శబ్దాలు. కొత్తనెప్పుడు మనము కోరుకుంటాము. ఈ భూమి మీద ఎందుకు పుడతామంటే కొత్తగా రోజు మన జీవితాన్ని ఆస్వాదించడానికి పుడతాం మనము. అది మనకు ఉగాది నుంచి నేర్చుకోవాలి మనం. పాత ఒక రోత కొత్త ఒక వింత. ఎప్పుడు మార్చుకోవాలి మనం. మనల్ని మనము కొత్తగా మనము ప్రజెంట్ చేసుకుంటూ ఉండాలి. మనకు మనమే, మన మొహం అద్దంలో చూసుకుంటే మనకు మనమే, అరే భలే ఉన్నాను రా, పాచిపోయి లేను, నేను పాచిపోయిన లడ్డూను కాదు, నేను ఫ్రెష్ లడ్డూని నేను అన్న ఫీలింగ్ మనకు కలగాలి. మనల్ని మనం చూసుకుంటే. నాకెప్పుడు కూడా కొత్తగా చేయడం ఇష్టం. మన మూమెంట్లో నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ముఖ్యంగా ధ్యాన విద్యార్థి అనే ఒక ప్రాజెక్ట్ చేశాము. తర్వాత పిఎంసి అనే ఒక కొత్త, అప్పటికి మన మూమెంట్లో ఛానల్ లేదు. నాకు ఆ రోజు అనిపించింది అనమాట, అరే మన మూమెంట్కి టీవీ ఛానల్ ఎందుకు లేదు, మనం చేయాలి కొత్తగా అని. ఆ రోజు మనం పెట్టాం పిరమిడ్ టీవీ. అదే పిఎంసి అయ్యింది. చప్పట్లు కొడదాం పిఎంసికి. తర్వాత ఈ వెజిటేరియనిజం మీద ఒక విస్ఫోటనం తీసుకురావాలని నేను వెజిటేరియన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాం. అప్పుడు దాకా వెజిటేరియన్ మూవ్మెంట్ లేదు, వెజిటేరియన్ మూవ్మెంట్ వచ్చింది. పిరమిడ్ టీవీ లేదు, పిరమిడ్ టీవీ వచ్చింది. ధ్యాన విద్యార్థి మ్యాగజైన్ లేదు, ధ్యాన విద్యార్థి మ్యాగజైన్ వచ్చింది. ఇప్పుడు దాకా ధ్యాన మహాసభలు ఎప్పుడు జరగలేదు, మొట్టమొదటి ధ్యాన మహాసభలు జరుగుతున్నాయి. మనం కొత్తగా చేస్తూ ఉండాలన్నీ. ఎప్పుడు మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోయిన తర్వాత కిందకు చూసుకున్నప్పుడు మనకి కొత్తగా కనిపించాలన్నీ. అరే నేను భలే చేశానే, సోమవారం ఉంది, ఆదివారం ఉంది, మంగళవారం ఉంది, బుధవారం ఉంది, గురువారం ఉంది, ఉన్నాయి కదా. ఎందుకున్నాయి అన్ని వారాలు? కొత్తగా ఉండాలి. 365 రోజులు ఆదివారం ఉండదు. అలాగే మనము ఈ ఉగాదిని స్ఫూర్తిగా తీసుకుని ఆ పాత అనే రోతను వదిలిపెట్టేయాలి. ఆ పాత మాటలు. ఒకసారి ఏం జరిగిందంటే, నేను పిరమిడ్ వ్యాలీ పత్రిసార్తో 1 వీక్ జర్నీలో ఉన్నాను. ఉన్నప్పుడు పిరమిడ్ వ్యాలీలో సార్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నేను. ఆయన ఉంటే ఆయన చుట్టూ తిరుగుతాం కదా. తిరుగుతున్నప్పుడు ఏం చేశారంటే 2 సార్లు చూశారు, 3 సార్లు చూశారు. 4వసారి పిలిచి, ఏరా పొద్దున్న నుంచి నీ మొహమే చూడాలా నేను, నాకు కొత్త మొహం వద్దా, పోరాక్కడి నుంచి అన్నాడు ఆయన. అర్థమైనా? కాబట్టి కొత్త మొహాలు చూడాలి. ఎప్పుడు దివ్య మేడం మొహం కాదు, అనంతలక్ష్మి మేడం మొహం చూడాలి, సూరారెడ్డి గారి మొహం చూడాలి. రోజంతా సూరారెడ్డి గారి మొహం చూస్తాం అనుకోండి, ఏమైనా బాగుంటుందా? పాత ఒక రోత కొత్త ఒక వింత. ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో అత్యున్నతమైన సూత్రం ఇది. కాబట్టి మనము కొత్తగా మనము చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు చావు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దాన్ని ఏమంటామంటే పోయే కాలం అంటాం. ఆ పోయే కాలం వచ్చినప్పుడు అప్పుడు కూడా కొత్తగా పోవాలి. పత్రిసారి ఏం చెప్పారంటే, ప్రతి జన్మలోనూ మనము చచ్చాం. ఎలా చచ్చాము? డాక్టర్ దగ్గర పోయి చచ్చాం. కానీ ఈ జన్మలోనైనా డాక్టర్ దగ్గర పోకుండా చేద్దాం. చావడం అయితే ఖాయం, డాక్టర్ దగ్గరికి పోకుండా చేద్దాం. ఆయన డాక్టర్ దగ్గర పోకుండానే చచ్చాడు ఆయన. మనం కూడా కొత్తగా ఉండాలంటే ఈ జన్మ మనకి డాక్టర్ దగ్గర పోకుండా చేద్దాం. చావడం ఖాయం. అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఉగాది ఏం నేర్పిస్తుందంటే మనకి, ఉగాది పచ్చడి తింటాం కదా, ఏముంటాయి అందులో? అన్ని రుచులు ఉంటాయి. మనం ఏమనుకుంటాం అంటే మన జీవితంలో అన్ని బాగుండాలనుకుంటాం. అది చాలా తప్పు. అన్ని బాగుంటే నువ్వేం చేస్తావు? నువ్వు ఏమీ బాగాలేనప్పుడు కూడా నువ్వు దాన్ని బాగా చేయగలగడము, ఆ బాగులేని తనాన్ని, ఆ చేదును కూడా నువ్వు స్వీకరించడము, ఆ పులుపును కూడా స్వీకరించడము, అది మనము ఉగాది పచ్చడి నుంచి మనకి నేర్పిస్తుంది. ఈ సంవత్సరము పరాభావనామ సంవత్సరం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరాభవాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పరాభవం కలిగితేనే ఆత్మ ఎదుగుతుంది. ఊరికి ఉంటే ఏ ఆత్మను ఎదుగుతుంది ఏంటి? ఎదుగుతుందా?
నేను ఈవిడ్ని అవమానించాను అప్పుడు ఆత్మ ఎదుగుతుంది. కొంచెం ఊరికే అవమానించకుండా ఎప్పుడు సన్మానాలు చేస్తూ కూర్చున్నాం అనుకోండి, ఆత్మ ఎదుగుతుందా? ఎదగదు. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరానికి చప్పట్లు కొడదాం మనం. పత్రిక గారికి ఎన్ని పరాభవాలు జరిగాయో, ఎన్ని జరిగాయో లెక్కే లేదు. ఆయన కట్టిన పిరమిడ్లోకి ఆయన రావద్దన్నారు ఒక చోట. చూడండి ఎంత విచిత్రమో. అలా ఉంటుంది మానవ జీవితం. అంతకన్నా పెద్ద పరాభవం ఉంటుందా? మరి ఆ పరాభవం ఆయన ఎలా తీసుకున్నారు? మనం పరాభవాలు తీసుకోవడానికే మనం మానవ జీవితం తీసుకున్నాము. ఆ పరాభవం ఎలా ఉంటుందో ఆ రుచి మనము ఆ చేదు అనే రుచిని మనం అనుభవించడం కోసము మనం పుట్టాము. ఇది నేను మన పత్రిజీ దగ్గర నేర్చుకున్నాను. ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రము మనం ఎప్పుడు ఎలా సంతోషంగా ఉండాలి, ఎప్పుడు మనతో మనం ఎలా ఉండాలి, స్టేజ్ మీద ఉన్నా ఎలా ఉండాలి, స్టేజ్ కింద ఉన్నా ఎలా ఉండాలి. ఒకరోజు స్టేజ్ మీద ఉంటాం, ఒకరోజు స్టేజ్ కింద ఉంటాం. కింద నుంచి ఎలా దర్శించాలి, పైనుంచి ఎలా దర్శించాలి, జేబులు ఉండే డబ్బులు ఉన్న రోజు ఎట్లా దర్శించాలి, డబ్బులు లేని రోజున ఎట్లా దర్శించాలి. ఇదంతా దర్శించడం కోసమే ఆధ్యాత్మిక శాస్త్రం అనేది, ఆ స్పిరిచువల్ సైన్స్ అనేది ఉంది. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా 2 విషయాలు నేర్చుకుందాము. ఒకటి, ఆ పాతనంతా వదిలేద్దాం. మనం వస్తువులను పోగేసుకుంటూ కూర్చుంటాం. పాత వస్తువులను తీసేయాలి. పాత వస్తువులు, కొత్త వస్తువులు అప్పుడు వస్తాయి. అలాగే పాత ఆలోచనలు, ఇవంతా ఈ చెత్తనంతా మనము క్లీన్ చేసుకోవాలి. రెండోది, అన్ని రకాల రుచుల్ని అనుభవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, పొద్దున్న నుంచి నేనే మాట్లాడుతూ ఉంటే ఏమైనా బాగుంటుంది? ఇక్కడ బాగుంటుంది. అందరూ మాట్లాడాలి ఇక్కడ. అది కొత్త కొత్త రుచులు. ఒకరు అల్లా బక్షు గారు ఒక రకంగా చెప్తారు, శ్రీనివాస్ ఒక రకంగా చెప్తారు, సూర్యారెడ్డి గారు ఒక రకంగా చెప్తారు. కొత్త కొత్తగా ఉండాలి. కాబట్టి 2 పాయింట్లు. ఒకటి, పాత ఒక రోత, కొత్త ఒక వింత ఒక పాయింట్. రెండోది, అన్ని రకాల రుచుల్ని మరి మనం సరి సమానంగా స్వీకరించడము, ఆస్వాదించడము నేర్చుకోవాలి. తర్వాత ఇంకో పాయింట్ తెలుసుకున్నాం ఈరోజు. చావు వస్తుంది ఏదో రోజు. ఆ పోయే కాలం అనేది ఖచ్చితంగా వస్తుంది. మనకు తెలిసి వస్తుందని. 2-3 సంవత్సరాల క్రితము ఈ వేదిక మీద ఎవరున్నారు? పత్రికారు ఉన్నారు. ఈరోజు ఈ వేదిక మీద పత్రికారు శరీరం ఉందా? లేదు. ఈ వేదిక మీద ఇంతకుముందు కల్పనామూర్తి గారు ఉన్నారు రాజమండ్రి. ఈరోజు కల్పనామూర్తి గారి శరీరం ఉందా? లేదు, ఉండదు. ఇది అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. ఇది మూలమైన సూత్రం. ఇది ఆధ్యాత్మికతకి. చావు వస్తుంది అన్నది ఆ స్పృహ ఉంచుకోవడమే ఆధ్యాత్మికత. కాబట్టి థ్యాంక్ యూ. అలాగే మన అక్టోబర్లో జరగబోయే ఈ కార్యక్రమం గురించి దివ్య మేడం డీటెయిల్స్ చెప్తారు. అందరికీ నమస్కారం. గత 8 సంవత్సరాలుగా వెజిటేరియన్ మూవ్మెంట్ ద్వారా ఎంతో విస్తృతమైన అహింసా శాకాహార ప్రచారం జరిగింది. ఎన్నో ర్యాలీస్ చేసాం. 600 అబోవ్ ర్యాలీస్ జరిగాయి. యాత్ర ఫర్ యానిమల్స్, నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్, ఎన్నో వెజిటేరియన్ 2K రన్స్ జరిగాయి. అలాగే ఎన్నో అహింస ధ్యాన యజ్ఞాలు, ధ్యాన విద్యార్థి మహాయజ్ఞాలు జరిగాయి గత 8 సంవత్సరాలుగా. సో ఈ 8 సంవత్సరాలుగా ఎంత వర్క్ అయితే జరిగిందో అది అహింస ధ్యాన మహాసభల ద్వారా ఆ ఒక్క మహాయజ్ఞం ద్వారా జరగబోతుంది. సో దానికి మీరందరూ కూడా అక్టోబర్ 1 నుండి 5 వరకు జరగబోతుంది ఆ ప్రోగ్రాము. మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలి. ఆ డేట్స్ యొక్క విశిష్టత ఏంటంటే, అక్టోబర్ 1 అంతర్జాతీయ శాకాహార దినోత్సవం, ఇంటర్నేషనల్ వెజిటేరియన్ డే. అండ్ అక్టోబర్ 2 ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే, అంతర్జాతీయ అహింసా దినోత్సవం అండ్ గాంధీ జయంతి. అండ్ అక్టోబర్ 4 అంతర్జాతీయ జంతు సంరక్షణ దినోత్సవం, యానిమల్ వెల్ఫేర్ డే. అండ్ అక్టోబర్ 5 అంతర్జాతీయ గురు పూజోత్సవం. సో ఈ 5 రోజుల్ని మనం పురస్కరించుకొని ఈ అహింస ధ్యాన మహాసభల కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్కి రావాలి. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకురావాలి. అండ్ మన ధ్యాన శక్తి ద్వారా మన శాకాహార జగత్ని సాధించాలి. థ్యాంక్ యూ సో మచ్. మరి మనందరం వెళ్ళటానికి కూడా మనకి అహింస ట్రైన్ ఇస్తున్నారండి శ్రీనివాస్ గారు. వైజాగ్ నుంచి ఫ్రీ ట్రైన్. ప్రతి ఒక్కరు కూడా మరి మన గవర్నమెంట్ వారు ఎంత హెల్ప్ చేస్తున్నారంటే మామూలుగా కాదు. ఢిల్లీ సీఎం వస్తున్నారండి ఆ యజ్ఞానికి. అలాగే ఎందరో మహానుభావులు వస్తున్నారు. వారందరిలోనూ కూడా మనందరం అహింస యజ్ఞాన్ని అద్భుతంగా చేసుకుందారు. థ్యాంక్ యూ మాస్టర్. ఫ్రీ ట్రైన్ ఎక్కి అందరూ వెళ్తారు హైదరాబాద్. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ డీటెయిల్ అన్నీ కూడా ఇంకా తొందరలో రాబోతున్నాయి. అంటే వెన్యూ ఎక్కడ అనేది తొందరలో మీ అందరికీ తెలియజేస్తాం. అండ్ ఆ ప్రోగ్రామ్ బ్యానర్ని మనం ఒకసారి రిలీజ్ చేసుకుందాం. ఒకసారి అందరూ నాతో పాటు చెప్పండి. జాతీయ అహింస ధ్యాన మహాసభలు, జాతీయ అహింస ధ్యాన మహాసభలు.
థ్యాంక్ యూ. ఇక్కడ ఈ ప్రోగ్రాం టీం అందరికీ మాకు ఈ వేదికని ఈ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ ఇదే ఆహ్వానము. మళ్ళీ గుర్తుపెట్టుకుందాము, పాత ఒక రోత కొత్త ఒక వింత. థ్యాంక్ యూ. ఆధ్యాత్మికతలోని మౌలిక అంశాలను ఎంతో అద్భుతంగా వివరించినటువంటి ఆచార్య శ్రీనివాస్ గారు మరియు వారి టీం సభ్యులు అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అదేవిధంగా ఆచార్య శ్రీనివాసులు గారు మరియు వారి సతీమణి అయినటువంటి దివ్య గారిని మనం సాదరంగా సన్మానించుకుందాం. చప్పట్లు. మీరు చప్పట్లు కొట్టకపోతే నేను నిద్ర వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. శరణం గచ్చా